ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు ప్రియమైన మీకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ మరొక మారు ప్రభువైన యేసు క్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్తుతి అద్భుతాన్ని చేయిస్తుంది అనేటువంటి సందేశమును మీకు తెలియచెప్పడం కొరకు ప్రభువు మీ ఎదుటకు నన్ను తీసుకుని వచ్చి ఉండగా, ప్రభువును గణపరచుదాం. గొప్పవాడైన యేసు క్రీస్తు నామాన్ని మనము మహిమపరచుదాం. ప్రియులరా, స్తుతి అద్భుతాన్ని చేయిస్తుంది అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 1-14 వచనాలు మనం చూస్తే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు ఆహారముగా పంచి ఇచ్చినటువంటి యేసు క్రీస్తు యొక్క అద్భుతాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతున్నాను, చూడండి. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు అద్భుతాలు చేసేవాడుగా, సూచక క్రియలు చేసేవారుగా అక్కడ జనులు గుర్తించారు. కాబట్టి ఆయనను వెంబడించడం ప్రారంభించారు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపు అడిగెను. కానీ ఏమి చేయనయుండనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు పిలుపు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 ధ్యానారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. చూడండి, ఇక్కడ 200 ధ్యానారములు అనగా ఒక్కొక్క ధ్యానారమునకు ఇంచుమించు ₹1 200 ధ్యానారములు అంటే 100 రూపాయలతో మనము రొట్టెలు కొనినా గాని సాలవు అని వారు చెబుతూ ఉన్నారు. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవ్వల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూసి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. చూడండి ప్రియులరా, దేవుడు ఈ యొక్క సంఘటన ద్వారా స్తుతి చేసి కృతజ్ఞతాస్తుతి చెల్లించి, తండ్రి అయిన దేవుడు ఆ యొక్క రొట్టెలను చేపలను విస్తరింప చేయగా వారి ఆకలి తీర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్తుతి అద్భుతాన్ని చేయిస్తుంది, తీసుకువస్తుంది మన జీవితంలో అని చెప్పడానికి ప్రియమైనటువంటి వారులారా, నేను మీ యందు ఈ యొక్క సందేశంని ఉంచడానికి గల కారణం ఏంటంటే, మనము స్తుతి చెల్లించే వారముగా ప్రతి విషయమందు తండ్రి అయిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఎప్పుడైతే మన జీవితాన్ని మనం కట్టుకోవడానికి ప్రారంభిస్తామో, అప్పుడు దేవుడు మన జీవితంలో మనము కలిగి ఉన్న కొంచెములో మిక్కిలి సమృద్ధి కలగజేసేటువంటి వారుగా ఉన్నారు అని చెప్పడానికి నేను ఆనందించేవాడినై ఉన్నాను. ఎందుకంటే స్తుతి చెల్లించడం వల్ల అద్భుతాలు జరగడం మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ సంఘటన బైబిల్లో క్రొత్త నిబంధనలో 4 పత్రికలలో, సువార్త పత్రికలలో రాయటం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త
14వ అధ్యాయము 15-21 వచనాల వరకు మనం చూస్తే, అక్కడ యేసు 5 రొట్టెలు చేపలు 2 చేపలను పట్టుకొని ఆశీర్వదించి 5,000 మంది పురుషులకు ఆహారముగా పంచిపెట్టుటకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆశీర్వదించుట అనే మాటకు స్తోత్రము చేసి అని రాయబడి ఉన్నది. అలాగనే మార్కు సువార్త 16వ అధ్యాయము 35-44 వచనం చూస్తే, యేసు ఆ రొట్టెలను చేపలను ఆశీర్వదించి అని రాయబడి ఉన్నది. లూకా సువార్త 9వ అధ్యాయము 10-17 వచనాల చూస్తే, అక్కడ కూడా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆశీర్వాదము వాటిని విస్తరింపచేసి అక్కడున్న 5,000 మంది పురుషుల యొక్క ఆకలిని తీర్చడానికి, వారితో కూడా ఉన్న వారందరినీ వారి ఆకలి తీర్చి ఇంకా 12 గంపలు మిగిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్తుతి చేయటము మన జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది అని మనము ఎరగడాన్ని మనము గుర్తు చేసుకుని, మన జీవితంలో స్తుతి చేయడము మనం నేర్చుకోవాలి. స్తుతి అనే పదానికి మూలార్థం మనం చూస్తే, ప్రకాశించుట, స్వచ్ఛంగా కనబడుట మొదలగునవి మనకు అర్థాలు కనబడుతూ ఉన్నాయి. ఈ స్తుతి అనే పదము మొట్టమొదటిసారిగా ఆదికాండం 14వ అధ్యాయము 20 వచనములో ఈ మాట ప్రస్తావించబడడం జరిగింది. స్తుతి అనే మాట మనం బైబిల్ మొత్తం అంతా కూడా చూసినట్లయితే దాదాపు 243 మారులు ఈ స్తుతి అనేటువంటి మాటను మనము చూడగలుగుతాము. ప్రియులరా, ఎవరైతే అద్భుతాలు పొందాలని ఆశిస్తూ ఉన్నారో అట్టి వారందరూ కూడా దేవుని స్తుతి చేసి అద్భుతాలు వారి జీవితంలో పొందుకునేవారుగా ఉండాలని నేను సూచిస్తూ ఉన్నాను. చూడండి, దేవుని ప్రజలైన వారు, కీర్తనకారుడు అంటాడు 79:13 శరణం ప్రకారం, దేవుని ప్రజలైన వారు అందరూ కూడా దేవుని స్తుతించాలి. కీర్తనలు 140:13 వచనం ప్రకారం నీతిమంతులైన వారందరూ కూడా దేవుని స్తుతిస్తారు. కీర్తనలు 22-23 వచనం ప్రకారం దేవునికి భయపడే వారందరూ కూడా దేవుని స్తుతించేవారుగా ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. దైవ సేవకులు దేవుని స్తుతించాలి. కీర్తనలు 113:1 ప్రకారం దేవుని దేవదూతలు ఆయనను కీర్తించి స్తుతించి పాటలు పాడేవిగా ఉన్నాయి. కీర్తనలు 148 వచనం ప్రకారం దేవుని సృష్టి అంతా కూడా దేవుణ్ణి స్తుతించేదిగా ఉందని కీర్తనలు 148:3-4 వచనాలు చలవిస్తున్నాయి. ప్రియులారా, పిల్లలు శిశువులు కూడా కీర్తనలు 8:2 ప్రకారము దేవుని స్తుతించేవారుగా ఉంటారు, ఉండాలి కూడా. మన అద్భుతాలు మన జీవితంలో జరగాలి అంటే దేవుని స్తుతి చేసి అద్భుతాలు మన జీవితంలో ఆస్వాదించే వారముగా మనం ఉండాలి. ఎప్పుడు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎప్పుడు వరకు స్తుతించాలని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. కీర్తనలు 71:8 వచనం ప్రకారము దినమంతా దేవుణ్ణి స్తుతించే వారముగా మన జీవితాలని మనం అలవాటుగా మార్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనలు 146:2 వచనం ప్రకారం జీవిత కాలమంతయు కూడా మనం దేవుణ్ణి స్తుతించే వారముగా మన జీవితాలను మనం కట్టుకోవాలి. చూడండి, కీర్తనలు 34:1 వచనం ప్రకారం నిత్యము దేవుణ్ణి స్తుతించే అలవాటుగా మనము చేసుకున్నప్పుడు దేవుడు చేసే ప్రతి అద్భుతాన్ని మనం పొందుకోవడానికి ప్రారంభిస్తాం. అంతేకాదు, కీర్తనలు 43:5 వచనం ప్రకారం కృంగిన సమయంలో దేవుని స్తుతి చేయటం వల్ల గొప్ప ఆదరణ మనకు దొరుకుతుంది. దేవుని వలన కృప దొరుకుతుంది, దేవుని వలన బలం దొరుకుతుంది, దేవుని వల్ల సమాధానం దొరుకుతుంది. ప్రియులారా, కాబట్టి ఈ స్తుతి కృంగిన సమయంలో మనకు అద్భుతాన్ని చేస్తుంది. అపోస్తల కార్యం 16:25 వచనంలో అర్ధరాత్రి సమయంలో దేవుని ప్రజలు దేవుని స్తుతించారు, అద్భుతం జరిగింది. స్తుతి ఆశ్చర్యమైన కార్యాలను మనం జరిగించేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 113:3 వచనం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా దేవుని స్తుతి చేసే ప్రజలముగా మన జీవితాలను మనం కట్టుకున్నప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు మన
జీవితంలో చేయబోతూ ఉన్నాడు. కీర్తనలు 45:17 ప్రకారం సర్వకాలము మనం దేవుణ్ణి స్తుతించే వారముగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. స్తుతి అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని మన జీవితంలో కలుగజేస్తుందని చెప్పడానికి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం చూస్తే, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును మీకు ధరింప చేస్తానని ప్రభువు చెప్తా ఉన్నాడు. కీర్తనలు 106:12 ప్రకారం వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. విశ్వాస ఫలం అనేది మన జీవితంలో మనం పొందుకోవడానికి ప్రారంభిస్తాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 22వ ప్రకారం వారు పాడుటకు స్తుతించుటకు మొదలుపెట్టగా శత్రువులపై వారికి జయం కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, స్తుతి మన జీవితంలో అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని, గొప్ప జయాన్ని తీసుకువస్తుంది. మీ కొరకు మీకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మేము స్తుతి చేసేవారముగా మా జీవితాలు మేము కట్టుకుంటూ ఉండగా ప్రతి దినము మేము ఎక్కడ, ఎప్పుడు, ఎలా స్తుతిస్తామో అప్పుడు విజయం దయచేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి.